ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలకు పైగా ఈరోజు చేస్తూ జరుగుతుంది. ప్రధానంగా అమెరికా దేశంలో 1969లో వచ్చిన పర్యావరణ ప్రభావాలను దృష్టిలో వేసుకుని ఒక ప్రొఫెసర్ దీన్ని పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన చేపట్టడం జరిగింది. నెల్సన్ అనే ఆ ప్రొఫెసర్ ఆలోచన ఈరోజు 190 దేశాల్లో చర్చగా తీసుకురావడం జరిగింది. అయితే భూమి పరిరక్షించాలి అంటే ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. వనరుల దోపిడీ అనే దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. భూమి మీద ఈరోజు దాదాపుగా 9 రకాలుగా భవిష్యత్తు లేకుండా పోతుంది. ఆ 9 రకాలుగా జరుగుతున్న పర్యావరణ విపత్తు నుంచి భూమిని కాపాడాలి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈరోజు సముద్రాల కాలుష్యం, సముద్రంలో వస్తున్న నిర్జీవ ప్రాంతాలు, నదులలో వస్తున్న కెమికల్ పొల్యూటెంట్స్, మనం తాగుతున్న కెమికల్ పొల్యూటెంట్స్, మనం తింటున్న ఆహారం కాలుష్యం, ఇవన్నీ కూడా దాటాలి. ఇవన్నిటిని దాటి మనం వెళ్ళాలి అంటే ఇవన్నిటిని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం ద్వారా 75% కాలుష్యాన్ని నివారించడానికి అవకాశం ఉంది. మిగిలిన కాలుష్యాలను నివారించడానికి కూడా మనం చేపట్టాలి. అంతేకాకుండా మనము ప్రకృతి ఆధారంగా, సూర్యుడి ఆధారంగా, గాలి ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం అంటూ చేస్తే చాలా వరకు పర్యావరణ విధ్వంసాన్ని ఆపగలిగిన వాళ్ళం అవుతాము. అలాగే మనం వాడుతున్న ఏదైతే పెట్రోల్ వాహనాలు ఉన్నాయో, ఆయిల్తో నడుస్తున్న వాహనాలనే వాటిని ఆపి సైక్లింగ్ అనేది చేయడం మొదలెడితే చాలా వరకు పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధరిత్రి దినోత్సవం, ఈ భూమి దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేసి పర్యావరణ హితంగా జీవించడం మొదలు పెట్టాలని మేము కోరుతున్నాం. స్టడీ 6th క్లాస్ ఇన్ అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ రోజు మనందరం భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భూమి మనకు ఒక జీవన ఆధారం వంటిది. మనకి కావాల్సినవన్నీ కూడా భూమి నుంచే లభిస్తాయి. గాలి, నీరు, ఆహారం ఇవన్నీ భూమి నుంచే లభిస్తాయి. ఈ రోజు ఏప్రిల్ 22 కాబట్టి ఈ రోజు మనం భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం భూమిని కాలుష్యం చేస్తున్నామని చెప్పి అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా భూమిని కాపాడట్లేదు. ప్రస్తుతం కాలుష్యం, అడవుల నరికివేత చేయడము, ఇంకా పరిసరాలను కాలుష్యం మంచిగా ఉంచాలి, కానీ అందరికీ తెలుసు కాలుష్యం అవుతుందని, కానీ ఎవరు కాపాడలేకపోతున్నారు. ఏప్రిల్ 22 కాబట్టి ఈ రోజు నుంచి అయినా మనందరం కలిసి వారానికి గాని నెలకు గాని ఒక్క చెట్టు నాటినా కూడా మనం ఎన్నో మంది భవిష్యత్తును నాటినట్టే. మనము చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా మనందరికీ కూడా తెలిసింది ఏంటంటే అడవుల్లోని అన్ని కూడా చెట్లు నరికివేత చేస్తున్నారు. అందుకే మనము నెలకు ఒక్క చెట్టు నాటినా కూడా మన భవిష్యత్తు కాపాడుకున్నట్టే. అందుకని చెప్పి ఈ రోజు నుంచి చెట్లు నాటడం మొదలు పెడదాము. మొదలు పెడితే మన అందరం భవిష్యత్తును కూడా కాపాడబడుతుంది. అందుకే చెట్లు నాటండి. థ్యాంక్ యూ. 1970లోని ప్రారంభమైన ఈ రోజు పర్యావరణాన్ని రక్షించడం కోసం మనందరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, మొక్కల్ని నాటాలి. మన భవిష్యత్ తరాలకు మనం పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచాలి. మేడం గారు, ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు. నా పేరు పూర్ణ హరీష్. నేను అక్షర స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22న మనం జరుపుకుంటాము. ఈ దినోత్సవం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. అదేమనగా మన భూమిని మనం కాపాడుకోవాలి. మన భూమిని కాపాడుకునే బాధ్యత మనది. మన భూమి మీద ఒకటెత్తిరే జీవం ఉంది. మనం తాగే నీరు, మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి అంతా మనకు భూమి నుంచే లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి. మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల భూమికి కొంచెం డ్యామేజ్ అవుతుంది. అదేమనగా మనం చెట్లు నరికేయడం వలన, కాలుష్యాన్ని ఎక్కువ, ఆకాశంలో కాలుష్యం ఎక్కువ చేరడం వలన, నీరులో కాలుష్యం పెరగడం వలన, ఇవన్నిటి వలన భూమి బాగా డ్యామేజ్. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు పెద్దలు, ఇక్కడ నా తోటి స్నేహితులు అందరికీ శుభోదయం. ఈ రోజు నేను ధరిత్రి దినోత్సవం గురించి మాట్లాడబోతున్నాను. ధరిత్రి అనగా భూమి. భూమి అనేది ఒక గ్రహం. ఈ గ్రహంలో మనం అందరం జీవిస్తున్నాం. ఈ గ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ప్రతి సంవత్సరం
ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఏప్రిల్ 22న ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. గత సంవత్సరం మన శక్తి మన భూమి అనే పేరుతో జరుపుకున్నాం. కాబట్టి మనం అందరం కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలి. మొక్కల్ని నాటాలి, చెట్లని నరకరాదు, నీటిని పరిశుభ్రంగా ఉంచాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ధరిత్రి దినోత్సవం ద్వారా ధరిత్రిని కాపాడవలసిన బాధ్యత మనందరిది. ఈ స్లోగాన్స్ ని మనం పాటిద్దాం. మన భూమి మన బాధ్యత. ఏప్రిల్ 22వ తేదీన మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆహారాన్ని, గాలిని, నీటిని ఇచ్చే మన పుడమి తల్లికి మనం కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇది. భూమిని మనం కాపాడుకుందాము. మన భూమిని మనమే కాలుష్యం చేస్తున్నాము. అడవులన్నిటిని నరికేస్తున్నాము. కానీ అవన్నీ మనం తగ్గించి మన భూమిని కాపాడుకుందాము. ధరణి తల్లికి మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకుందాము. మా పక్షులు, జంతువులు, చెట్లు, మానవులు అందరూ కలిసి జీవించే గ్రహం ఇది. దీన్ని మనం కాలుష్యం చేయకూడదు. చెట్లను నాటాలి, పచ్చదనాన్ని పెంచాలి, నీటి ఆదా చేయాలి. నీటి అమూల్యమైనది, దాన్ని మనం వృధా చేయకూడదు. ఈ రోజు మనం మన భూమిని కాపాడుకుందామని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచం అంతటా ఈ ఏప్రిల్ 22వ తారీఖున ఎర్త్ డేగా జరుపుకుంటాము. భూమిని కాపాడుకోవడం మన బాధ్యత. మన భవిష్యత్ తరాలకి పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం ప్రసాదించడం మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రతి ఒక్కరూ మన భూమిని మనం కాపాడుకోవడానికి ప్లాస్టిక్ ని వాడకుండా మొక్కల్ని నాటలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన భూమిని మనం మన భవిష్యత్ తరాలకి హ్యాపీగా ఇవ్వచ్చు. సో దాని గురించి అని చెప్పి భూమి సమతుల్యతను కూడా కాపాడడం మన బాధ్యత. భూమి పంచభూతాల్లో ఒకటి కాబట్టి దాని సమతుల్యతను మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.